నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ చీఫ్ సెక్యూరిటీ రాకేష్ పై కేసు నమోదు చేయాలని బైంసా ఏఎస్పీకి బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిన్న ఐఐటీలో విద్యార్థి మరణంపై ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై సెక్యూరిటీ సిబ్బందితో క్యాంపస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాకేష్ కర్రలతో దాడి చేయడం బాధాకరమని, విద్యార్థి నాయకులపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ముదోల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఐఐటీ బాసరలో సంఘటన జరిగిందో ఆ సంఘటన పైన స్థానిక ఎస్డిపిఓ గారికి ఒక వినతి పత్రము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఎవరైతే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడో తన సమక్షంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఏబీవీపీ నాయకులపైన విపరీతంగా కర్రలతో రాడ్లతో దాడి చేసి ఒక సాయి అనే విద్యార్థి కోమలోకి పోయే విధంగా కొట్టడం జరిగింది. ఆ రాజేష్ పైన అదేవిధంగా ఆ సెక్యూరిటీ సిబ్బంది పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఎస్డిపిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి ఈ చర్యకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సంఘటన పునరావృతమైతే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తుంది.